ఇప్పటికే అనేక రాష్ట్రాలు కులగణన చేస్తున్న సందర్భంలో కొత్తగా జగన్మోహన్ రెడ్డికి 4 సంవత్సరాల 9 నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన చేయాలనే ఐడియా వచ్చినట్లుంది. నేను అడుగుతా ఉన్నా, నువ్వు రేపొద్దున దిగిపోతా ఉన్నావు, నువ్వు మళ్ళీ గెలిచే అవకాశాలు లేవు. నిన్ను అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా బీసీలు పట్టుబట్టి ఓడించడానికి సంసిద్ధమైన సమయంలో కులగణన పేరుతో బీసీలను మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఒక కుటిల రాజకీయ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో. మొదట 15 నుంచి అన్నాడు, మళ్ళా 21 నుంచి అన్నాడు. ఇదే కాకుండా ఇప్పుడు సేకరిస్తున్న లెక్కల్లో వేలిముద్రలు వేయించుకుంటా ఉన్నారు, ఓటీపీలు అడుగుతూ ఉన్నారు. నువ్వు ఇప్పుడు అడావుడిగా ఇది చేయడం వల్ల ఏమి సాధిస్తావు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఎన్నికల్లో లబ్ధి కోసం, ఎన్నికల్లో బీసీల ఓట్లు పొందడానికి చేస్తున్న రాజకీయ కుట్ర తప్ప కులగణన పైన జగన్మోహన్ రెడ్డికి ఆసక్తి కానీ, శ్రద్ధ కానీ, చిత్తశుద్ధి కానీ లేవని నేను స్పష్టంగా తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రకటిస్తూ ఉన్నా. ఎందుకంటే నిజంగా నీకు ఆ అభిప్రాయం ఉంటే నీ ఎంపీలు ఎన్నిసార్లు పార్లమెంట్లో మాట్లాడారు, ఎన్నిసార్లు కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు కులగణన చేయమని. పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచే అవకాశం ఉన్నా, అంత సంఖ్యాబలం ఉన్నా 22 మంది పార్లమెంటు సభ్యులు లోక్సభలో వైసీపీ తరఫున ఉన్నా ఏ రోజైనా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ కులగణన ఎందుకు చేపట్టలేదని అడిగిన సందర్భం ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అడగాల్సిన చోట అడగరు, అడగాల్సిన విషయాలు అడగరు, కేంద్రం పైన ఒత్తిడి పెంచరు, ఒత్తిడి పెంచాలనే ఆలోచన కూడా చేయరు. కేంద్రం అడుగులకు మడుగులెత్తుతూ అడుగడుగున కేంద్రానికి దాసోహం అంటూ ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీల కులగణనకి కుట్రలు చేయడం అనేది పూర్తిగా రాజకీయ అవకాశవాదం తప్ప మరొకటి కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరిగే సమస్య లేదు. బీసీలను అడుగడుగున అణగదొక్కుతున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. 76 మంది బీసీ నాయకులను అతి కిరాతకంగా హతమార్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వేల మంది బీసీ నాయకులపైన, కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టి నెలల తరబడి జైళ్లలో మగ్గేలా చేసిన దుర్మార్గమైన పెత్తందారీ పోకడలున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరగదు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే నిధుల్లో విధుల్లో బీసీలకు వాటా ఉంటుంది. అట్లాగే బీసీల గలం బలంగా వినిపించడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే నా బీసీ సోదరులారా, సోదరీమణులారా, జగన్మోహన్ రెడ్డి రాజకీయ కుట్రలకు బలి కావద్దండి. రాజకీయ దుర్మార్గమైన ఆలోచనల్లో మీరు పావులుగా మారొద్దండి. తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మరిన్ని బీసీల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మొదలవుతాయి, బ్రహ్మాండంగా ముందుకు పోతాయని కూడా ఈ సందర్భంగా నేను వెనుకబడిన తరగతుల వాళ్ళందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా. థ్యాంక్ యూ.